పూనకం ఉట్టి మూఢనమ్మకమేనా? వాళ్ళు అలా ప్రవర్తించడానికి కారణమేంటి? ఊళ్ళో జాతరలు, అమ్మవార్ల పూజలు జరుగుతున్నాయంటే కామన్ గా కనిపించేవి, వినిపించేవి అమ్మవారి పూనకం. ఇలాంటి జాతరలలో ఎక్కువగా మహిళలకు అమ్మవారు ఒంట్లో పూనిందని నమ్ముతూ ఉంటారు. పూనకం వచ్చిన వ్యక్తి ఊగిపోతూ ఏవేవో మాట్లాడేస్తూ ఆజ్ఞలు ఇచ్చేస్తూ ఉంటారు. అమ్మవారే తమతో మాట్లాడుతున్నారని నమ్మి చుట్టుపక్కల వాళ్ళంతా చేతులెత్తి నమస్కరిస్తూ అలాగే తల్లి, అలాగే అమ్మ, మీరు చెప్పినట్టే చేస్తామని చెప్పేస్తుంటారు. భక్తులంతా రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. పెళ్లి ఎప్పుడు అవుతుంది? పిల్లలు పుడతారా? ఏం పూజలు చేయాలి? ఏం మొక్కులు తీర్చుకోవాలి? ఈసారి వర్షాలు పడతాయా అని ప్రశ్నిస్తారు. వీటన్నిటికీ అమ్మవారి పలుకులుగా పూనకం వచ్చిన వాళ్ళు సమాధానం చెబుతూ ఉంటారు. చుట్టూ ఉన్న వాళ్ళంతా చేతులెత్తి నమస్కరించేసరికి పూనకం వచ్చిన వాళ్ళు మరింతగా గట్టిగా అరుస్తూ ఊగిపోతారు. ఇలా మనుషుల శరీరంలోకి అమ్మవారు రావడం ఎంతవరకు నిజం? ఇదంతా వాస్తవమేనా? ఒట్టి మూఢనమ్మకమా? అసలు ఆ సమయంలో ఏం జరుగుతుంది? వాళ్ళు అలా ప్రవర్తించడానికి కారణమేమిటి? ఈ ఆధ్యాత్మిక విషయంపై సైన్స్ ఏం చెబుతుంది? వైద్య శాస్త్రం ఏం చెబుతుంది? తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇండియాలో జాతరలు, నవరాత్రుల సమయంలో ఇండియాలో పూనకం అనేది చాలా సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. పబ్లిక్ మనుషుల శరీరంలోకి అమ్మవారు వచ్చిందంటూ కొంతమంది పండుగలు, జాతరలో నృత్యాలు చేస్తుంటారు. మైమర్చిపోవడం, పూజ జరుగుతున్న సమయంలో అంటే భక్తి పాటలు పాడేటప్పుడు, భజనలు చేస్తున్నప్పుడు వాళ్ళు మైమరిచిపోవడం వల్ల ఇలా పూనకం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి వింతగా ప్రవర్తించడం, భక్తి పారవస్యంలో ఉన్నట్టు కదలికలు ఉంటాయి. చాలా అరుదు. ఇలా దేవత ఆవహించడం అనేది చాలా తక్కువ మందికి జరుగుతుంది. దీంతో వాళ్ళను అమ్మవారు పూనడం ఆ దేవత అనుగ్రహమని, గొప్పవరమని చాలా మంది మూఢ విశ్వాసంతో ఉన్నారు. అమ్మవార్లు కాళీ, దుర్గా, మరియమ్మ, సుంకాలమ్మ, నూకాలమ్మ ఇలా గంభీరమైన అమ్మవార్లే పూనకంలోకి వస్తారని చెబుతారు. ఎలా వస్తుంది? డ్రమ్స్ వాయించడం, భజన చేయడం, మంత్రాలు చదవడం, కర్పూరం వెలిగించడం వంటి వాటి వల్ల పూనకం వస్తుందని చాలా మంది నమ్ముతారు. సంకేతాలు: పూనకం వచ్చినప్పుడు మైమరిచిపోయి రకరకాలుగా ప్రవర్తిస్తారు. శరీరమంతా వణికిపోతున్నట్టు, వెనక్కి వాలిపోతున్నట్టు. ఒకవేళ మహిళలకు పూనకం వస్తే జుట్టు మొత్తం ముందుకు వేసుకుని ఊగిపోతూ చేతులు విదిలిస్తూ ఉంటారు. పరుగెత్తడం, దొర్లడం వంటి ప్రవర్తన కనిపిస్తుంది. ప్రభావం: ఇలా పూనకం వచ్చినప్పుడు అమ్మవారి దగ్గరకు వెళ్లి పూజలు చేయడం, చేతిలో కర్పూరం వెలిగించడం, నాలుక, దవడలో సూదులు గుచ్చుకోవడం చేస్తారు. ఇలాంటప్పుడు వాళ్లకు ఏమాత్రం నొప్పి ఉండదని చెబుతారు. ఇలా చేయడం వల్ల అమ్మవారు వాళ్ళు శరీరం నుంచి వెళ్ళిపోతారని భావిస్తారు. పూనకం వచ్చిన వాళ్లకు పూజలు: పూనకం వచ్చిన వాళ్లకు సాక్షాత్తు అమ్మవారిలా భావించిన భక్తులంతా వాళ్లకు బొట్టు పెట్టడం, పసుపు రాయడం, పూలదండలు వేయడం వంటివి చేస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా నవరాత్రులు, జాతరలు సమయంలో జరుగుతుంది. అనుభవం: ఇలా పూనకం వచ్చిన వాళ్ళు సమాజానికి కొన్ని సలహాలు, సూచనలు ఇస్తారు. అలాగే కొంతమంది ఆలయం కట్టించాలని, మరికొందరికి మొక్కులు తీర్చలేదని చెబుతూ ఉంటారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.